హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. నేనైతే ఇప్పుడు నేతి బీరకాయతో అయితే పచ్చడి చేస్తున్నానండి. ఇదైతే మా మేడ మీద కాసిందేనండి, నేను పెట్టాను. అక్కడైతే చాలా కాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ నేతి బీరకాయతో అయితే నేను పచ్చడి ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే చూడండి, ఈ బీరకాయ మీద ఇలా ఉంది కదండి, ఇది నేతి బీరకాయ అండి. ఇలా అనుకుంటే ఈ పైనంతా గ్రీనరీ అంతా పోతుందండి. ముందుకి తీసేసుకోవాలి నీట్గా. ఇలా అయితే తీసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడైతే వీటిని పీసెస్గా కట్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత లేతగా ఉందో. ఇప్పుడైతే దీన్ని ముక్కలుగా కట్ చేస్తానండి నేను. ఇదిగోండి చూడండి, నేను నేతి బీరకాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు పచ్చడికి నేను ఏమేమి వేస్తున్నాననేది చూపిస్తున్నానండి. ఇవైతే పచ్చిమిర్చి నా దగ్గర పండినవి కూడా ఉన్నాయండి, రెండు అయితే వేస్తున్నాను. ఇవి కారం ఎక్కువ ఉంటాయి, నాటుకాయ కదండి, అందుకని చెప్పి నేను తక్కువ తీసుకున్నాను. ఒక 10-12 కాయలు అయితే అలా తీసుకున్నాను. టమాటాస్ ఒక 2 పెద్ద టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి, లేకపోతే చెట్టపట్లాడి మన మీద వచ్చి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. నేతి బీరకాయ అండి, ఇది బీరకాయ కాదు, నేతి బీరకాయ. చక్కగా ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి, బీరకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయినాయండి. ఇప్పుడైతే ఇందులో టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా మంచిగా అయితే కుక్ అయిపోవాలండి. అప్పుడైతే చట్నీ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. మూత పెట్టేసి అయితే మగ్గించుకుందాం. సరే అయితే చూద్దామండి టమాటా కూడా కుక్ అయిందో లేదో. చూసారా, టమాటా కూడా చక్కగా మెత్తబడిందండి. ఇంకో 15 మినిట్స్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఎలా చేస్తాను అనేది అయితే చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి మా మేడ మీద కాసినాయి అనమాట. నేను చాలాసార్లు చేశాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలు బీరకాయ, మామూలు టమాటా పచ్చడి కంటే కూడా నేతి బీరకాయ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే కనుక. చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేదండి ఇది. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం అయితే చల్లారి పెట్టుకుందాం. ఇదైతే చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుని పచ్చడి రెడీ చేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా అయితే పట్టవసరం లేదండి. ఇలా కొంచెం చూడండి, ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం చిన్న పీసెస్గా ఉంటే అయితే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పోపు పెట్టుకుంటాను. ఇంగు చాలా టేస్ట్ అయితే ఇంగు వేసుకోవడం అయితే చాలా మంచిది. మన డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంగువ. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకుందాం. చూసారు కదా, పోపు పెట్టేశానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది.